ప్రపంచంలో ఎన్నో గొప్ప కథలున్నాయి, కాని కొన్ని కథలు కేవలం కథలు కావు. అవి మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. అలాంటి ఓ అద్భుతమైన గాథే రామాయణం. ఇది ధర్మమంటే ఏంటో చెప్పే ఒక మహాకావ్యం. రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు ధర్మానికి నడిచే ప్రతిరూపం. చూడండి, ఈ ఒక్క మాటలోనే రామాయణ సారం మొత్తం ఇమిడి ఉంది. రాముడు కేవలం ధర్మాన్ని ఆచరించినవాడు కాదు, ఆయనే ధర్మం. ఈ ఇతిహాసం మొత్తం ఈ ఒక్క వాక్యం చుట్టూలే తిరుగుతుంది. సరే, ఇక ఈ మహత్తర గాథలోకి మన ప్రయాణం మొదలు పెడతాం. ముందుగా మనం వెళ్లాల్సింది ప్రాచీన అయోధ్యా రాజ్యానికి. అక్కడ మన కథానాయకుడిని శ్రీరాముడిని కలుసుకుందాం. అయోధ్య రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. ఆయనకు అంతా ఉంది, కాని సంతానం లేదనే లోటు. దానికోసం ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఆ యాగఫలంగా ఆయన 3 భార్యలకు 4 కుమారులు జన్మిస్తారు. పెద్ద భార్య కౌసల్యకు రాముడు, రెండో భార్య కైకేయికి భరతుడు, ఇక చిన్న భార్య సుమిత్రకు కవలలైన లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుడతారు. అసలు చిన్నప్పట్నుంచే రాముడిలో ఆ దైవ లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. ఆయనే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కదా. విశ్వామిత్రుడి యాగరక్షణ కోసం వెళ్ళి తాటకిలాంటి రాక్షసులను సంహరించి తన పరాక్రమమేంటో, తను ఎందుకు పుట్టాడో లోకానికి చాటి చెప్పాడు. సరే, ఇప్పుడు కథలో ఒక ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. రాముడి జీవితంలో ఒక పెద్ద విజయం ఊహించని విధంగా ఒక అతిపెద్ద పరీక్షకు ఎలా దారితీసిందో తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఘట్టమే సీతాస్వయంవరం. మిథిలానగరంలో జనకమహారాజు తన కూతురి సీత కోసం స్వయంవరం ప్రకటిస్తాడు. అక్కడ పెట్టిన పందెమేంటంటే ఎవరూ ఎక్కుపెట్టలేని శివధనుస్సును విరవడం. ఎందరో రాజులు విఫలమైన చోట శ్రీరాముడు అవలీలగా ధనుస్సును విరిచి తన శక్తిని నిరూపించుకుంటాడు. అలా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న సమయంలో అయోధ్య మొత్తం రాముడి పట్టాభిషేకం కోసం సంబరాల్లో మునిగితేలుతున్నప్పుడు రాజభవనంలో ఒక కుట్ర మొదలవుతుంది. దశరథుడి రెండో భార్య కైకేయి మంతరమాటలు విని తనకు రాజు ఇవ్వాల్సిన 2 వరాలను సరిగ్గా ఇదే సమయంలో అడగాలని నిర్ణయించుకుంటుంది. ఆ 2 వరాలే కథను పూర్తిగా మార్చేస్తాయి. ఆ వరాలు ఏంటంటే, 1 తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం, 2 రాముడు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలి. ఇది విన్న దశరథుడు కుప్పకూలిపోతాడు. కాని రాములు, ఇక్కడే మనం రాముడి గొప్పతనాన్ని చూడాలి. తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని గడ్డిపోచలా వదిలేసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడవులకు వెళ్లడానికి సిద్ధపడతాడు. భర్తే దైవంగా భావించే సీత, అన్నే సర్వస్వమైన లక్ష్మణుడు, వాళ్లు కూడా రాముడితో పాటే వనవాసానికి బయలుదేరతారు. సరే, 3 అడవికి వెళ్లారు. అక్కడ జీవితం కష్టమైనా కాని ఎంతో ప్రశాంతంగా గడిచిపోతోంది. కాని విధి ఆడిన వింత నాటకంలో ఓ ఊహించని సంఘటన రామాయణంలోనే అతిపెద్ద ఘర్షణకు, ఒక మహాయుద్ధానికి దారితీస్తుంది. అంతా ఎలా మొదలైందంటే, లంకాధిపతి రావణుడి చెల్లెలు శూర్పణఖ రాముణ్ణి మోహించి వస్తుంది. దానికి లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కొస్తాడు. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రావణుడు నిర్ణయించుకుంటాడు. ఒక మాయాలేడిని పంపి రామలక్ష్మణులను పర్ణశాలకు దూరం చేసి ఒంటరిలా ఉన్న సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళిపోతాడు. చూశారా, ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద అనర్థానికి దారితీసిందో. ఇక సీతలేని పర్ణశాలకు తిరిగి వచ్చిన రామలక్ష్మణుల దుఃఖానికి అంతులేదు. వాళ్లు పూర్తిగా నిస్సహాయ స్థితిలో పడిపోతారు. అయినా ధైర్యం కోల్పోకుండా సీత కోసం అన్వేషణ మొదలుపెడతారు. ఈ అన్వేషణే వారిని కొన్ని శక్తివంతమైన శక్తులతో, కొత్త మిత్రులతో కలుపుతుంది. ఆ ప్రయాణంలోనే వాళ్లు వానరరాజైన సుగ్రీవుడిని, ఆయన మంత్రి, రాముడి పరమభక్తుడైన హనుమంతుడిని కలుస్తారు. ఇక్కడ ఒక ఒప్పందం కుదురుతుంది. సుగ్రీవుడికి తన అన్న వాలినుంచి రాజ్యాన్ని తిరిగి ఇప్పించడానికి రాముడు సహాయం చేస్తాడు. దానికి బదులుగా సుగ్రీవుడి వానర సైన్యం మొత్తం సీతను వెతకడానికి సహాయం చేస్తామని మాట ఇస్తుంది. వానర సైన్యం నలుదిక్కులా వెతుకుతుంది. చివరికి సీత లంకలో ఉందని తెలుస్తుంది. కాని మధ్యలో 100 యోజనాల సముద్రం, దాన్ని ఎవరు దాటగలరు? ఆ మహాసముద్రాన్ని ఒకే దూకులో దాటగల శక్తి ఆ సైన్యంలో ఒకే ఒక్కరికి ఉంది. ఆయనే హనుమంతుడు. సముద్రాన్ని దాటి లంకను చేరి అశోకవనంలో శోకంతో ఉన్న సీతమ్మను చూసి తిరిగి వచ్చి రాముడితో చెప్పిన ఆ ఒక్క మాట,
చూశాను సీతను. ఆ మాటతో రాముడిలో వానర సైన్యంలో మళ్లీ కొత్త ఆశలు చిగురుస్తాయి. ఇక యుద్ధం తప్పదు. సరే, ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోయే ఆ మహాసంగ్రామం ఎలా మొదలైందో, దాని పర్యవసనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు యుద్ధం కాదు, ధర్మస్థాపన కోసం జరిగిన ఒక మహాయజ్ఞం. వానర సైన్యం రాళ్లపై రామనామం రాసి సముద్రం మీద వారధి కడుతోంది. అధర్మం వైపు ఉండలేక రావణుడి తమ్ముడైన విభీషణుడు రాముడి పక్షాన చేరతాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందరో వీరులు ప్రాణాలు కోల్పోతారు. చివరికి శ్రీరాముడి బాణం రాముడిని అంతంచేసి లంకలో ధర్మాన్ని నిలబెడుతోంది. అప్పటికి సరిగ్గా 14 ఏళ్ల వనవాసం పూర్తవుతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు విజేతలుగా అయోధ్యకు తిరిగి వస్తారు. వాళ్ల రాకకోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. ఆ చీకటి రోజులు ముగిసి ఒక కొత్త శకం మొదలవుతుంది. ఆ తర్వాత శ్రీరాముడికి వైభవంగా పట్టాభిషేకం జరుగుతుంది. రాముడు రాజయ్యాక ఆయన స్థాపించిన ఆ ఆదర్శవంతమైన పాలననే రామరాజ్యం అని అంటారు. అంటే ప్రజలందరూ ఎలాంటి కష్టాలు లేకుండా ధర్మంగా, శాంతిగా, సంతోషంగా జీవించే ఒక ఉత్తమమైన రాజ్యం. సరే, కథ ముగిసింది. కాని ఈ ఇతిహాసం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. 1000 సంవత్సరాలు గడిచినా రామాయణం కేవలం ఒక పాత కథ మాత్రమేనా? లేక తండ్రి మాటకోసం రాజ్యాన్ని వదిలిన కొడుకు, భర్తతో పాటు అడవులకు వెళ్లిన భార్య, అన్నకోసం ప్రాణాలిచ్చే తమ్ముడు, ఇలాంటి ఆదర్శాలతో కూడిన ఒక జీవన విధానమా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.